ఆహ్వానించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును కార్యక్రమ నిర్వాహకులకును మరి చక్కటి స్థలాన్ని ఇచ్చిన స్థానిక సంఘము వారికిని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ ద్వారా వాక్యమును పునాదిగా చేసుకొని క్రైస్తవ జీవితాలు పుట్టబడాలి అనే ఒక బలమైన నమ్మకంతో బ్యాక్ టు ది బైబిల్ అనే ఒక నినాదంతో లేఖనాలను అక్షరాలుగా చూడకుండా ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలే ఈ బైబిల్ చదివే క్రమం. గతంలో చెప్పినట్లుగా ఈ సెమినార్లలో ప్రసంగాలు ఉండవు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మన బుద్ధిని, మన వివేచనను, లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, అలా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతూ మీరుగా లేఖనాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మీలో పెంపొందించటం. ఇది ఎందుకంటే మనిషికి చాలా అవసరం. దేవుడు ప్రకృతిలో అన్నింటికంటే ఎక్కువగా మనిషికి బుద్ధిని, జ్ఞానమును ఇచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. జంతువుల కంటే ఎందుకు మనకి ఎక్కువగా బుద్ధిని, జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించాడంటే జంతువులు బైబిల్ చదివి నేర్చుకోవలసిన అవసరత వాటికి లేదు. మరి మనకెందుకు ఇచ్చాడు బుద్ధిని, జ్ఞానమును, వివేచన అంటే మన జీవితానికి దిక్సూచి లాంటిది దేవుని వాక్యము గనక, ఆ అవసరత మనకుంది గనక వాటికంటే ఎక్కువగా బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనకున్న జ్ఞానం ఏంటిది అంటే, ఒకప్పుడు మనం సండే స్కూల్లోనికి వెళ్ళి సండే స్కూల్లో విన్న ఆ పాఠాలను మాత్రమే మన మైండ్లో పెట్టుకొని మన జీవితాన్నే గడిపేద్దామన్న ధోరణి ఈరోజు క్రైస్తవ సమాజానిది. ఇక ఇప్పటి కాలపు సండే స్కూల్ వ్యవస్థల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒరే, అబ్రహాము గారు దేవదూతలకి ఏం ఆతిథ్యం ఇచ్చాడ్రా అని అడిగితే ఒకడు చాలా ఎగ్జైట్గా లేచి చికెన్ బిర్యానీ, థమ్స్అప్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, అంటే వాడు ఏం తింటున్నాడో అబ్రహాం గారు అది ఇదే పెట్టుంటాడులే అని నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. మరి అది తప్పు అన్న భావన కాదు, కరెక్ట్గా ఇవే అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మళ్ళీ ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్, థమ్స్అప్, చికెన్ బిర్యానీ. నిజంగా ఆ బాబు చెప్పిన సమాధానాలను బట్టి రానున్న తరాలు అసలు దేవునిలో ఉంటాయా అని కాసేపు నవ్వుకున్నా ఏమైపోతున్నాయి తరాలు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అని ఆయన అన్నాడంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉండకపోవడానికి బలమైన కారణాలు ఏంటంటే లేఖనాల ప్రత్యక్షతలోనికి మనిషి రాడు. మరి ఇప్పటి వరకు మనకున్న జ్ఞానం కూడా ఏంటి అంటే సండే స్కూల్లో మనం విన్నవి మాత్రమే జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇదే బైబిల్లో ఉంటుంది అని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకుని వెళుతున్నాం. కానీ సండే స్కూల్లో మనం విన్నది నిర్మలమైన వాక్యమనే పాలు. మొట్టమొదటిగా అమ్మ ఆహారాన్ని పాలుగా ఇచ్చింది, తర్వాత ఏం చేసింది, మెత్తగా పిసికి నోట్లో పెట్టింది, తర్వాత నెమ్మదిగా కూరలు అలవాటు చేసింది. ఇక్కడ చూసరికి ఎదుగుదల కనిపించింది. ఇప్పుడు హోటల్కి వెళితే ఫ్యామిలీ ప్యాక్ అంటున్నాం.
వాక్యం దగ్గరికి రాగానే ఆ నిర్మలమైన వాక్యం అనే పాలల్లోనే ఉంటూ మనకు మనంగా లేఖనాలను చదివి అర్థం చేసుకొని బలమైన ఆహారాన్ని తినగలిగే స్థితిలోనికి మనం రాలేకపోతున్నాం. ఏలియా గారు అనగానే ఒక ఫ్రేమ్ మనం విన్నాం కదా, వర్షాన్ని ఆపాడు, ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఏలియా గురించి అయిపోయింది అనుకున్నాం అంతే. మోషే గారు అనగానే ఫరో చంపాలనుకున్నాడు, తల్లిదండ్రులు దాచేశారు, నీళ్ళలో పెట్టేశారు, ఆ తర్వాత మరలా ఇశ్రాయేల్ని విడిపించాడు. కానీ ఎలాబరేషన్లోనికి వెళ్ళాలి. సండే స్కూల్లో విషయం మనకు చెప్పారు, దాన్ని ఎలాబరేషన్లోనికి వెళుతూ బలమైన ఆహారాన్ని పొందుకొనగలిగే స్థితిలోనికి మనం వెళుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ రీసెర్చ్ మన మైండ్లో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఆ క్వశ్చనర్ మనలో ప్రారంభం అవుతుందో, దేవుని వాక్యాన్ని వెతుకులాటలో ఉంటాం. ఆ వెతుకులాటలో ఉన్నప్పుడు లోకంలో వెండి బంగారాలు దొరికిన వాడికి ఎంత సంతోషంగా ఉంటుందో ఏమండి, ఆ సంతోషంలో నువ్వు వెళతాం. ఏమండి, నిజంగానండి లేఖనాలు ఇచ్చే ఆనందం ఏది నీకు ఇవ్వలేదు. ఒకవేళ దాని విలువ నీకు తెలిస్తే లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగే స్థాయి లేఖనాలు నీకు ఇస్తాయి. లేఖనాలు నీకు ఇస్తాయి. కాబట్టి ఇందులో మనం ఏంటంటే ఇన్వాల్వ్ అవుతుండాలి. ఒక సీరియల్లో మనం ఇన్వాల్వ్ అయినట్టు, ఒక సినిమాలో మనం ఇన్వాల్వ్ అయినట్టు, పక్క వాళ్ళు ఏదో విషయం మాట్లాడుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం. చూసారా, ఈ మెడ పొడుగు చేసి మధ్యలో పెట్టినట్టు లేఖనాలలో కూడా మనం ఇన్వాల్వ్ అవుతుండాలి. ఇన్వాల్వ్ ఎప్పుడైతే అందులోనికి వెళతావో అందులో నుంచి ఆలోచించే విధానంలోనికి మనం వెళతాము. ఎందుకంటే మట్టి మనుషులుగా పాపపు లోకంలో బ్రతుకుతున్న మనం ఆ స్థితిని పొందుకోవటం అనేది చాలా కష్టం. కానీ మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని ఆలోచనలోనికి మనం వెళతాం. దేవుని ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఏమండి, అక్షరం వజ్రంలా కనపడుతుంది లేఖనాలలో. కాబట్టి మనకు చదవటం రావాలి, మనకు ఆలోచించటం రావాలి, ధ్యానించటం రావాలి, పదే మైండ్లో అది తిరుగుతూ ఉండాలి. చదివి పక్కన పెట్టిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఈ ఆలోచన నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అని అబ్జర్వ్ చేయి. నిజంగా నువ్వు వండర్ అయిపోతావు. అంటే దేవుడు ఆ సత్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళే ఆ క్రమం ఉంది చూసారా, దాన్ని బట్టి ఆలోచిస్తే ఈ వాక్యాన్ని అర్థం చేయించడానికి దేవుడే నీకు ప్రకృతిని సహకరించి ఆ వాక్యపు లోతుల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళిన ఆ అనుభూతిని పొందుతుంటా. వాక్యం చెప్పినప్పుడు విన్నప్పుడు కలిగే ఆనందం కొంత, కానీ మీకు మీరుగా చదివి అర్థం చేసుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం మీలో నుంచి ఎవ్వరు దాన్ని దొంగిలించలేరు. ప్రపంచం యుద్ధాల వైపుకు వెళుతుంది. విశ్వాసంలో స్థిరంగా ఉండవలసిన మనం బైబిల్ని రోజుకు ఎన్ని గంటలు చదవగలుగుతున్నాం, ఎన్ని గంటలు ధ్యానించగలుగుతున్నాం, దాని గురించి ఎన్ని గంటలు డిస్కషన్లో మనం ఉండగలుగుతున్నాం అర్థం చేసుకోండి. లోకం అంతా ఆన్లైన్లో ఉంది, మనం కూడా ఆ లైన్లోనికి వెళ్ళాము. బైబిల్ తీసి బైబిల్ ఆలోచించే తీరిక చాలా మందికి లేవు. యవనస్తులకైతే అస్సలు లేదు. ప్రేమను వాళ్ళారా, ఒక్కొక్కరి కళలు ఏంటి అంటే ఇంజనీరింగ్ పూర్తి చేయాలి, మెడిసిన్కి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, ప్యాకేజ్ రావాలి. దేవుణ్ణి వదిలేసి లోకంలో ఏమైనా సాధించగలవని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, నేను పరలోకానికి వెళ్ళాలి,
ఇదిగో నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి, నా స్థానిక సంఘముతో కలిసి నా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలి అన్న ఆ ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. ఏమంటే విదేశాలకు వెళుతున్నప్పుడు చాలామందిని అడుగుతుంటాను నేను, మరి సంఘాన్ని వదిలేసి వెళుతున్నామన్న ఆ బాధ ఏమైనా ఉందంటే చాలా సింపుల్గా అక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. చూసారా ఎందుకు ఈ అభిరుచి లేదు అంటే, లేఖన పఠనాన్ని, లేఖనాలలో ఉంటున్న ఆనందాన్ని తల్లిదండ్రులు రుచి చూపించలేకపోయారు. నిజంగా వాక్యము గనక మనిషిని పట్టుకోగలిగితే, ఆ పట్టుదల నీలో కలగగలిగితే, ఈ ప్రపంచంలో నువ్వు ఒక ప్రత్యేకంగా ఉంటావు, ప్రత్యేకంగా ఉంటాం. ఎందుకంటే ఆ వాక్యము నిన్ను అలా నిలపగలిగే స్థాయి కలిగినది. ఇంకా ఆస్తులు, అంతస్తులు, హోదాలు, నెల శాలరీలు, వీటి చట్రంలో మనం ఉంటున్నామంటే అసలు వాక్యపు 66 పుస్తకాలలో మన జీవితం లేదు అన్నట్లే. ఏ రోజైనా నీ కొడుకు అమ్మా అమ్మా బైబిల్లో ఇది చదివానని ఆనందంతో నీతో పంచుకున్నాడా? ఏ రోజైనా నీ భార్య ఏమంటే నాకు ఇలా అనిపించిందండి అని అన్ని పక్కన పెట్టి ఆ వాక్యాన్ని నీతో మాట్లాడగలిగే ఆ షేరింగ్లో ఉందా? ఎంతసేపు వాళ్ళు ఇది కట్టారు, మనం ఏది కడదాం, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మనం ఎక్కడికి వెళదాం. ఏమంటే దుష్టుడు మన కుటుంబపు వాతావరణాన్ని పొల్యూట్ చేసి వాక్యాన్ని తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టి లోకాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడండి. అందుకే మనం పెద్దగా ఏం ఫీల్ అవ్వం, వాక్యం అర్థం కాకపోయినా ఫీల్ అవ్వం, వాక్యాన్ని చదవకపోయినా మనం ఫీల్ అవ్వం. ఇక తెలియకపోతే ఇంకా మంచిది అనుకుంటామండి, మనం తెలియకుంటేనే మంచిదిలే అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఆ చట్రం నుంచి బయటకు రావాలి, ఆ చట్రంలో నుంచి బయటికి రావాలి. నేను నా వాక్యం, నేను నా దేవుడు, నేను దేవునితో సహవాసం, దేవుని వాక్యముతో నేను నడిపించబడాలని యవన హృదయాలలో బాల్యములో ఒక విత్తనంలా పడగలిగితే అది ఒక మర్రి వృక్షంలా ఎదిగి నీ ద్వారా ఎంత పని జరుగుతుందో ఏ రోజైనా ఆలోచించావా? అందుకే చిన్న హృదయాలను, యవనస్తుల హృదయాలను లక్ష్యం వైపుకు తీసుకెళ్ళాలి. ఆ లక్ష్యం ఏదో కాదు, నీకు తెలిసిన భాషలో ఉంటున్న బైబిల్ను చదివి అర్థం చేసుకోవాలి అన్న ఆ ఇన్వెస్టిగేషన్లోనికి ఎప్పుడైతే మనం దిగుతారో ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా చిన్న చిన్న మాటలు కూడా ఎంత అర్థవంతంగా ఉంటాయా అని ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి బీ అలర్ట్గా ఉందాం, మరలా మన మెదడుకు మేత పెడదాం, మరలా దేవుడి ఆలోచన ఏమై ఉంటుంది అని గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. పరిశుద్ధ లేఖనాలలో రాయబడిన ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. అపార్థము చేయుదురు అన్న దగ్గర పుట్నోట్లో ఒక మాట ఉంది చూడండి, వక్రముగా తిప్పుదురు. వక్రముగా తిప్పటం అంటే క్రమాన్ని తప్పిపోయారు, క్రమాన్ని తప్పిపోయారు.
ఒకరోజు రాజమండ్రికి వస్తున్నాను నేను. వరంగల్లో వందే భారత్ ట్రైన్ ఎక్కేసాను. విజయవాడలో ఆగింది. ఒక పెద్ద ఆయన, ఒక 55 సంవత్సరాలు ఉంటాయి. ఆయన గబగబా ఎక్కేసాడు. ఎక్కేసి ప్యాసింజర్లతో మాట్లాడుతూ, అసలు ఈరోజు వందే భారత్ ట్రైన్ సమయానికంటే ముందు వచ్చింది, ముందు వెళ్ళిపోతుంది, నేను ముందు రాకపోతే ఈరోజు ట్రైన్ మిస్ అయిపోదును అని ఆయన కాస్త ఎగ్జైట్ అవుతున్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయాం, ట్రైన్ ముందు రావటమా? ఇంకా టీసీ వచ్చాడు, మీ టికెట్ ఏంటి అంటున్నాడు. ఆ చెక్కింగ్లో ఉన్నాడు. ఆయన టికెట్ చూపించకుండా ట్రైన్ ముందొచ్చి ముందే ఎందుకు బయలుదేరుతుందండి అని అడుగుతుంటే, ఆయన మీ టికెట్ చూపించండి సార్ అంటున్నాడు. ఈలోపు ఒక ఆయన లేచి, ఏమంటే మీరు ఎటు వెళ్ళాలి అంటే, సికింద్రాబాద్కి వెళ్ళాలండి అన్నాడు. ఆ వందే భారత్ ఇది కాదు, ఇది ఎటు వెళ్ళేది? విశాఖపట్నం వెళ్ళేది. రైల్వే స్టేషన్లో ఆయన ఏం చేశాడంటే అపార్థం చేసుకున్నాడు. ఆ అపార్థం వల్ల నష్టం ఎవరికి వచ్చింది? ఆయనకే. ఇప్పుడు గబా ఆయన చేసిన పొరపాటు అర్థమైపోయింది. వెంటనే అడుగుతున్నాడు, ఎక్కడ అవుతుందండి ఇది అన్నాడు. రాజమండ్రి వరకు ఇది స్టాప్ లేదు. ఆ రాజమండ్రి వరకు పాపం ఆయన మరలా ఎలా వెళ్ళాలి అని ఇక అందరిని అడుగుతున్నాడు మరలా బ్యాక్ రావాలి. వెంటనే ఫోన్ చేస్తున్నాడు విశాఖపట్నంకి. ఏంటంటే, నేను ఎక్కవలసిన ట్రైన్ కాకుండా ఇంకొక ట్రైన్ ఎక్కేశాను, ఎప్పుడు వస్తానో తెలీదు. ఇందాక ఫోన్ చేసి రెడీగా ఉండని చెప్పిన ఈయన ఎప్పుడు వస్తానో తెలీదు అంటున్నాడు. ఒక అనౌన్స్మెంట్ అపార్థం చేసుకుంటేనే తన ప్రయాణం అస్తవ్యస్తం అయినట్టు లేఖనాలను కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే మనం క్రమముగా ఆలోచించగలిగితే క్రమముగానే ఉంటాం, కానీ అక్రమముగా త్రిప్పుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఆ క్రమములో నుంచి మనం బయటకు వస్తాం. ఎందుకు వస్తామంటే, శరీరంలో ఉన్నాం గనక ఎప్పుడు వాక్యాన్ని శరీర సంబంధంగా ఆలోచించడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. ఒకరోజు విజయవాడలో మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ మెసేజ్ మాట్లాడడానికి ఒక బ్రదర్ వచ్చారు. బ్రదర్ వచ్చిన తర్వాత ఆయన భాష ఎలా ఉంది అంటే, ఈరోజు టికెట్లు రాలేదంటున్నాడు. టికెట్లు రాలేదేంటి నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడన్నా అన్నాడు. అంటే ఆర్టీసీలో పనిచేసాడు కనుక ఆయన భాష ఎలా ఉంది? ప్రజలు టికెట్లు కదా వాళ్ళకి, అదే భాష. మనం శరీరంలో ఉన్నాం కనుక వాక్యాన్ని కూడా 99% అలా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంటాం. శరీర సంబంధమైన ఆలోచనలు మనకుంటుంటాయి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దానిలోనికి శరీర సంబంధమైన ప్రభావపు ఆలోచనలు ఎక్కువ అవుతాయో వాక్యాన్ని వక్రీకరణలోనికి మనం వెళతాం. అందుకే లేఖనాలలో కూడా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మతోనే సరిచూస్తూ ముందుకు వెళ్ళాలి అంటాడు. అలాగే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంగతులను విచారింపడు. రోజంతా లోకంలో తిరిగి మనం 10 నిమిషాలు వాక్యం దగ్గర కూర్చోగానే ఆత్మ సంబంధమైన ఆలోచనలకు వెళ్ళిపోతారా? దైవదాసులు సుధాకర్ గారు ఏమంటే, లోకంలో ఉండేది తక్కువ, 66 పుస్తకాల్లో ఉండేది ఎక్కువ. ఇంట్లో ఉన్న, డ్రైవింగ్లో ఉన్న, ఏదో ఒక ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచన ఏంటి? మొన్న చదివిన దానికి ఏమై ఉండొచ్చు, ఆ బుక్ చదివితే మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే కొన్ని 100 సార్లు మనం చదివిన మాటలవి, కొన్ని 100 సార్లు. మరి మనకు దైవదాసులకు తేడా ఏంటి అంటే, మనం చదివి ఎప్పుడో సండే స్కూల్లో విన్నది ఫిక్స్ అయిపోయాం అంతే, ఇంకా మనకు తెలియదే ఉంది. కానీ ఆ చదివిన దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ ఏది అన్న ఎక్కువ కాలం ఆలోచనలో ఉండడం వల్ల ఆ గమ్యం వైపుకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ ఓపిక మనకు ఉండాలి మన వారలారా.
అందుకే ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి మనం పూనుకుంటున్నప్పుడు తప్పనిసరి ప్రార్థనాపూర్వకంగా చదవటానికి ఇష్టపడాలి. నాయన, ఇప్పటి వరకు ఇదిగో లోకంలో ఉంచాను, ఈ నా శరీర సంబంధమైన ఆలోచనలతో నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటానేమో, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి నన్ను వాక్యము లోతుల్లోనికి తీసుకొని వెళ్ళని ప్రార్థనాపూర్వకంగా భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం ఎంత అవసరమో, అలాగే వాక్యం దగ్గర రాగానే మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆత్మ సహాయముతో ఇదిగో ఈ 2 hours అని మనం కూర్చోగలిగితే నిజంగా వాక్యాన్ని క్రమములోనికి మనం వెళ్ళగలుగుతాం. ఇవి మీరు వింటున్నప్పుడు ఒక కొత్త సంగతి తెలిసిందే అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా దాన్ని అడాప్ట్ చేసుకోండి. ఆ బైబిల్ చదివే క్రమాన్ని మీరు మీ పిల్లలకు దాన్ని అంటే చేస్తారు, వాళ్ళు కూడా ఆలోచనలోనికి వెళతారు. ఏమండి, ఇదొక ఉద్యమముగా రానున్న కాలాలలో వెళ్ళాలని ఆశపడుతున్నాం. మన వారలారా, కోరుకునేది ఒకటే, అందరూ బైబిల్ చదవాలి, అందరూ బైబిల్ చదవాలి, అందరూ బైబిల్ చదవాలి. కాబట్టి ఎప్పుడైతే వక్రముగా తిప్పుదురో అప్పుడు ఏమవుతుందంటే స్వకీయ నాశనం అంటున్నాడు. నిత్య జీవానికి తీసుకొని వెళ్ళవలసిన లేఖనాలు క్రమముగా నేర్చుకుంటే పరలోకానికి తీసుకొని వెళతాయి. క్రమము తప్పగానే మార్గం కూడా ఏమైపోద్ది, మారిపోద్ది. అంటే హైదరాబాద్ వెళ్ళవలసిన వాడు ఎక్కడికి వస్తాడు? విశాఖపట్నం వచ్చేస్తాడు. కాబట్టి ఎవరు ఈ అపార్థం చేసుకున్నారు స్వనాశనానికి? ఎలా క్రమం తప్పారు? ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు? ఎవరు తప్పు చేశారు? పేతురు గారు మాట్లాడుతున్న ఈ మాటను మరింత లోతుల్లోనికి వెళ్ళి మనం ధ్యానించగలిగితే, మహనీయుడైన యేసుక్రీస్తు తాను బ్రతికున్న కాలములో ఈ వాక్యపు క్రమములోనికి ప్రజలను తీసుకుని రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఏది మాట్లాడుతున్నా లేఖనాలను ఎందుకు కోడ్ చేస్తుంటాడంటే, ఇదిగో ఈ లేఖనాన్ని బట్టి మీరు ఇలా ఆలోచించాలి కదా, ఈ క్రమంలో మీరు ఉండాలి కదా అని యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన బోధ ఒక క్రమానుగంగా ఉంటుంది, క్రమముగా ఉంటుంది, ఒక క్రమానుసారంగా ఉంటుంది ఆయన బోధ. కాబట్టి ఎవరు ఈ క్రమాన్ని తప్పారు, ఎలా స్వకీయ నాశనానికి ఇదిగో దారి తెరుచుకున్నారో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 18వ వచనాన్ని దయచేసి చూడండి. పునరుత్థానము లేదని చెప్పేటి సద్దుకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను. రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకొని వాడును సంతానము లేక చనిపో. ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరుగుతుంది? సద్దుకయ్యులు, యేసుక్రీస్తు. ఈ సద్దుకయ్యులు అనగానే వాళ్ళ నమ్మకం అంటాం కంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే పునరుత్థానము లేదు. సిద్ధాంతం అంటే ఏంటి అంటే దానికి మనం లోబడటమే తప్ప దాన్ని అధిగమించడానికి మనం ఇష్టపడం. కానీ ఎప్పుడు వాక్యాన్ని ఏంటంటే దేవుడు మనల్ని అప్డేట్ చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి. అసలు వీళ్ళు ఎవరు అంటే పునరుత్థానము లేదు. అసలు పునరుత్థానము లేదు అనే ఒక తెగ ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే పునరుత్థానం ఉందని నమ్మే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు.
అసలు రెండు తెగలుగా, రెండు సిద్ధాంతాలుగా ప్రజల మధ్యకు రావటానికి కారణం ఏంటంటే లేఖనాలను అపార్థం చేసుకోవటం వల్ల ఐక్యముగా ఒక విశ్వాసములో ఉండవలసిన వీరు ఏం చేశారంటే ఇదిగో విడిపోయి మీ సిద్ధాంతం మీది, మా సిద్ధాంతం మాది అని నమ్మకాలకు స్థిరపడిపోయారు. వీళ్ళెవరో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము, 23వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చూడండి. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయను. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందరు. పరిసయ్యులు రెండు ఒప్పుకుంటారు. దేవదూత కనబడిందంటే ఓకే, పునరుత్థానం ఉంది అనగానే ఓకే. సద్దూకయ్యులు ఈ రెండింటిని నమ్మరు. అలాని వీరికి వేరే ధర్మశాస్త్రాన్ని, వీరికి వేరే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఎందుకు ఒకే ధర్మశాస్త్రాన్ని కలిగిన వీరు భిన్న అభిప్రాయాలలోనికి వెళ్ళిపోయారు అంటే వాక్యపు క్రమాన్ని తప్పేసరికి వర్గాలు ఏర్పడతాయి. ప్రేమల వారలారా, అసలు సద్దూకయ్యులు ఎందుకు పునరుత్థానాన్ని నమ్మరు? ఎందుకు పునరుత్థానాన్ని నమ్మరు అంటే వాళ్ళకున్న డౌట్ ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఏమండి, లోకంలో ఉంటున్న ఒక ఇష్యూని తీసుకొచ్చి బైబిల్ దగ్గర పెట్టి ఇదిగో ఇలా జరగదు గనక లేదండి అంటున్నారు. ఇలా జరగదు గనక లేదు. వీళ్ళు అతి తెలివిగా ఆలోచిస్తూ లోకంలో ఉంటున్న ఒక జరగని సన్నివేశాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇలా అయితే ఎలా. అందుకే అప్పుడప్పుడు మనం కూడా చాలా తెలివిగా ఆలోచిస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాపి పరలోకానికి వెళ్ళడు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మనం అతి తెలివి ఎట్లా ఉపయోగిస్తుంది తెలుసా? ఒక దీవిలో వాక్యమే తెలియదు, పాపం అంటే తెలియదు, ఏమీ తెలియదు, ఆయన చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడంటాం. ఆయన పేరేంటో చెప్పు, మనం ఊహించేసాం. అంటే ఇప్పుడు పాపిని పరలోకానికి పంపిద్దామన్న మన తాపత్రయం చూడండి. ఒక్కడే ఉన్నాడు, వాక్యం తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు. వాక్యం మీద నిలబడం మనం. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎలాగైనా కాబట్టి ఏం తెలియదు కనుక పోతాడులే అనిపిద్దామని చూడండి. అంటే వాక్యపు పరిధులు దాటి మనం ఆలోచిస్తుంటాం. వాక్యపు పరిధులు దాటి ఆలోచిస్తున్నామంటే వాక్యాన్ని వక్రముగా తిప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వక్రముగా క్రమంలో నుంచి బయటకు వచ్చేసాం మనం. పాపి పరలోకానికి వెళ్ళడు అంటే వెళ్ళడు, అంతే. మరి ఎక్కడో ఉన్నాడు కదా, అదంతా మనం ఊహించుకుంటున్నాం. ఎవరున్నారు అసలు? మన కళ్ళ ముందు ఏదో ఉందని చెప్పి దాన్ని బైబిల్లోనికి తీసుకొచ్చి మనకు తెలియని దాని గురించి, జరగని దాని గురించి వాక్యాన్ని తప్పు పట్టి ఆ స్థితిలోనికి మనం వెళుతుంటాం. ఈ సద్దూకయ్యులు కూడా అలాంటి వాళ్ళే. పునరుత్థానము లేదు అని ఏ లేఖనాలను అపార్థం చేసుకున్నారు? అసలు లేఖనాలలో ఉంటున్న దేన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఆలోచన కలగాలి. యేసుక్రీస్తు వీళ్ళని ఎలా సరి చేస్తున్నాడో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమ వాళ్ళారా. ఇప్పుడు యేసుక్రీస్తు ముందు ఉన్న వాళ్ళు వేసిన ప్రశ్న కూడా ఏంటంటే, లోకంలో ఒక ఇష్యూ జరిగింది అని, పునరుత్థానం ఒకవేళ ఉంది అంటే ఇప్పుడు చెప్తున్నారు చూడండి. మరలా మార్కు సువార్త 12వ అధ్యాయం 19. బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాడి సహోదరుడు వాడి భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను.
7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయిను గనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకొనిను, వాడును సంతానము లేక చనిపోయెను. అటువలే మూడో వాడు చనిపోయిన. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? బ్రతికున్నప్పుడు 7 ఒక స్త్రీయే భార్యగా ఉంది, ఒకరు చనిపోయిన తర్వాత ఇంకొకరికి. ఇప్పుడు పునరుత్థానం ఉందనుకోండి, 7 లేస్తారు, ఈమె కూడా లేస్తుంది. ఇప్పుడు ఎవరికి భార్య? వెంటనే కన్ఫ్యూజన్ అయిపోయి కాబట్టి పునరుత్థానం లేదు. ఈమెను ఎవరికి భార్యగా సెట్ చేయాలి ఇప్పుడు అంటే లోకంలో ఇలా జరిగితే ఏంటి అని లిటరల్గా ఆలోచించిన ఒక స్త్రీ 7 వివాహం చేసుకుంటుందండి. మీరు ఆలోచించండి. ఏమన్నా పురుషుడు చేసుకుంటాడేమో కానీ వివాహం స్త్రీ చేసుకోదండి. నిజమే. తల్లి ప్రేమ గొప్పదేని ఊరికే అనలేదు. మరో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నా పిల్లలు వచ్చి అతను ఎలా చూసుకుంటాడేమో అని పెళ్లి మానేస్తుంది. పురుషులు పిల్లలకు తల్లి లేదు అని ఈయన ఆలోచిస్తుంటాడు. చూసారు ఎంత డిఫరెంట్ ఉందో. మళ్ళీ నా కోసం కదా పిల్లలే ఇబ్బంది పడుతున్నారు అంటాడు. ఆమె పిల్లల కోసమే, ఈయన కూడా పిల్లల కోసమే. ఇక్కడ కూడా ఇదిగో పిల్లల కోసమే అన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు కూడా 7 చేసుకుంటుందండి. మీరు ఆలోచించండి. అంటే ఏదో ఒక జరగని దానిని ఊహించి వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాన్ని బలపరచడానికి ఇప్పుడు 7 ఎవరికి భార్య అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ కనుక పునరుత్థానము లేదు అని చెప్పడానికి. అప్పుడు యేసుక్రీస్తు వారి అమాయకత్వాన్ని, వారి ఆలోచనను, లోపములో ఉంటున్న పరిస్థితులను బట్టి ధర్మశాస్త్రాన్ని ఆలోచించే విధానాన్ని చూసి ఆయన చాలా బాధపడుతూ వారిని మందలిస్తున్నాడు. చూడండి. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరపాటు పడుతున్నారు. మీరు ఆ క్రమములో నుంచి మీరు బయటికి వచ్చేసారు. పొరపాటు అంటే లేఖనాలను కానీ లేఖనాలలో ఉంటున్న శక్తిని కానీ, అంటే ఇవి దేవుని మాటలు, దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు, మన పరిధులు దాటి ఆయన చేయగలడు అని ఆలోచించి అసలు పునరుత్థానంలో ఏం జరుగుతుందన్న రీసెర్చ్లోనికి వెళ్ళవలసిన వాళ్ళు ఈమె 7 ఎలా భార్యగా ఉంటుంది ఒక పునరుత్థానములో అని ఇక్కడే ఆలోచించి ఇక లేదు అని నిర్ధారణ చేసుకున్నారు. చూసారా? వాక్యాన్ని ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది రైటే, ఇది ఎలా రైట్ అవుతుందని ఆలోచించాలి. కానీ మనం యాంటీగా ఆలోచిస్తాం, ఇది జరగదు అని అక్కడే మనమే ఒక ఫుల్ స్టాప్ పెట్టుకొని దాన్ని నెగిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మన వారిని. అప్పుడు యేసుక్రీస్తు మీరు పొరపాటు పడుతున్నారు అని వారు నమ్ముతున్న లేఖనాలను ఒక పాయింట్ చెప్పాడండి. నిజంగా ఆ పాయింట్ని ఆలోచించగలిగితే చాలాసార్లు చదివిన ఆ లేఖనం వెనకాల ఎంత అర్థం ఉందా, దాన్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతాం ప్రేమల వాళ్ళారా. నిజంగా చూడండి ఆ మాట. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు ఇప్పుడు లేఖనాన్ని కోట్ చేశాడు. ఇదిగో అసలు ఇక్కడ మీరు ఆగిపోయారు. పునరుత్థానం ఉంది అని నమ్మగలిగే లేఖనాలు బోలెడనున్నాయి. లోకంలో ఒక సన్నివేశాన్ని తీసుకుని వచ్చి పునరుత్థానం లేదంటున్నారు. మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో దీని గురించిన వివరణ ఉంది కదా అంటున్నాడు.
పొద దగ్గర దీని గురించిన వివరణ ఉందా? ఇక్కడ ఒక చేయి పెట్టండి, మరలా అక్కడికి వెళ్దాం. నిర్గమాకాండము అసలు పొద దగ్గర ఏముంది? దీనికి సమాధానం యేసుక్రీస్తు ఈ లేఖనాన్ని కోట్ చేస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలను యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదము నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా. ఇక్కడ మృతుల పునరుత్థానాన్ని గురించిన సందర్భం ఏమైనా ఇక్కడ మీకు అనిపిస్తుందా? మృతుల పునరుత్థానాన్ని గురించి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు, పొరపాటు పడుతున్నారు. అసలు మృతుల పునరుత్థానము లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏదో లోకంలో ఉన్న ఇన్సిడెంట్స్ని పట్టుకొని మీరు మోషే గ్రంథమందల ఆ పొదను గురించి చదవలేదా? పునరుత్థానం ఉంటుంది అని ఈ భాగాన్ని గురించి చెప్పాడు. ఇక్కడ పునరుత్థానాన్ని గురించి ఏదైనా రాయబడినట్టు అనిపిస్తుందా? పునరుత్థానం ఉంది అని బలంగా ఇక్కడ ఇదిగో మోషే గ్రంథమందలి ఆ పొదను గురించి మీరు చదవలేదని ఇదే ఉంది. ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మోషే మిద్యానుకు వెళ్ళిపోయాడు. అక్కడ మందను మేపుతున్నప్పుడు ఒక పొద మండుతుంది, కాలిపోవట్లేదు. ఈ గొప్ప వింత చూస్తానని ఆ తట్టుకు వెళ్ళాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నీ చెప్పులు విడుము, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని డిస్కషన్ జరుగుతుంది. ఇందులో మృతుల పునరుత్థానాన్ని గురించిన పాయింట్ ఏమైనా ఉందనిపిస్తుందా? ఇందులో మృతుల పునరుత్థానాన్ని గురించిన పాయింట్ ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. ఈసారి మీరు ఏం చేస్తారంటే, మాట్లాడమంటే మీరు లేట్గా మాట్లాడేసరికి ఏమవుతుందంటే టైం కిల్ అవుతుంది. ఎందుకంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, సుధాకర్ని ఎక్కువ మాట్లాడితే బాగుండు అనిపిస్తుంటుంది నాకు కూడా. అందరికీ పేపర్లు ఇచ్చేసి అవునో కాదో మీరే రాసుకోండి. ఎందుకంటే ఎవరు ఆ చెప్పేటప్పుడు ఏంటంటే లాగ్ అవుతుంది బాగా, అలా లాగ్ కావద్దు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో అన్న మీరు మాట్లాడితే బాగుండు అన్నాడు, కానీ నేను ఏమనుకుంటున్నానంటే అన్ననే మాట్లాడితే బాగుండు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఎక్కువ వింటాం. కాబట్టి మీరే టకటక నా అభిప్రాయం ఇదని రాసుకోవాలి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకోవాలి ఎన్ని కరెక్ట్. ఒక దశకు రాగానే అన్ని కరెక్ట్గా ఆలోచించే విధానంలోనికి మీరు వచ్చేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడండి, వచ్చేస్తారు మీరు. అంటే యాక్చువల్గా ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు అసలు మృతుల పునరుత్థానానికి మనం కనెక్ట్ కావు. ఎందుకంటే మనకి ఏది జ్ఞాపకం ఉంటుంది? సండే స్కూల్లో దేవుడు మోషేతో మాట్లాడాడు, ఓ పొద గాలిపోతుంది, చెప్పులు పక్కన ఓ కర్ర పట్టుకొని నేను మోకరించటం, అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి. కానీ ఈ లేఖనాలను ఇప్పుడు బాగా చదువుతున్నప్పుడు దేవుడు మృతుల పునరుత్థానపు ఒక బలమైన నమ్మకాన్ని ఒక చిన్న పదంలో చెప్పేశాడు. మరి మన వారు
అది ఎంత బలమైనది అంటే నిజంగా అధ్యాయాలకు క్రొత్త నిబంధనలో కనబడుతున్నది. ఈ పొదను గురించిన సందర్భంలోనే మృతుల పునరుత్థానాన్ని గురించి ఒక అద్భుతమైన ఆలోచన కలిగించే మాట ఆయన వాడాడు ఇందులో. ఆ మాట ఏంటి అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వీళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అన్నప్పుడు మనలో కలిగే ఆలోచన ఏంటంటే, వాళ్ళు దేవుని కోసం బ్రతికారు గనక వాళ్ళ పేర్లను దేవుడు వాడుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబును చక్కగా దేవునిలో పెంచారు కదా అని జనరల్గా ఆలోచిస్తాం. కానీ అందులో ఉన్నది మనం ఆలోచించగలిగితే వీటితో పాటు ప్రేమన వారలారా ఒక బలమైన ఇన్నర్ మీనింగ్ ఉంది. ఇప్పుడు మృతుల పునరుత్థానానికి నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అనడానికి కనెక్షన్ ఉంది అనేది రైట్. అయితే అసలు మృతుల పునరుత్థానానికి ఈ మాట ఎలా కనెక్షన్ అయింది? ఎలా ఈ మాటను బట్టి మృతుల పునరుత్థానం ఉంది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఈ సెన్స్ మనకు రాదు. కానీ క్రమముగా చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనకు వెళ్ళక మునిపే ఇక్కడే మనకి ఏమనిపిస్తుంది? మృతుల పునరుత్థానపు సెన్స్ మనకు వచ్చింది అనుకోండి, మనం క్రమముగా ఉన్నట్టు. ఈ మధ్యకాలంలో కెమెరాలు రెజల్యూషన్ విపరీతంగా వచ్చేసిన తర్వాత రద్దీగా ఉండే ప్రదేశాలలో కూడా ఫోటోలు తీయటం కొంచెం కష్టమైనప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఫోటో తీస్తున్నారు. తీసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం చేస్తున్నారు? డిమ్ చేసేసి, అసలు కనిపించకుండా ఆల్మోస్ట్ ఆల్ చేసేసి మనల్ని ఏం చేస్తున్నారు? బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. లేఖనాలను ఒక ప్యాసేజ్ మీకు ఇస్తున్నారు కదా, అందులో చదవగానే ఇదిగో మీరేం చేయాలంటే ఆ మెయిన్ దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. మిగిలినవన్నీ ఏం చేయాలి? బ్లర్ అయిపోవాలి. ఇప్పుడు ఈ ప్యాసేజ్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఇదిగో మోషే ఆ పొద కాలిపోతుంది, మండుతుంది, కాలిపోవటం లేదు చూద్దాం అనుకున్నాడు అని అక్కడ ఆగిపోయి, పొదలా నీ జీవితం ఉందా అంటే అక్కడే ఆగిపోయాడుగా. ఆ పొద ఏమైపోతుంది? కాలిపోతుంది, మండుతుంది, కానీ కాలిపోవటం లేదు. నువ్వు మండుతూ ఉండాలి, నువ్వు కాలిపోవద్దు. అక్కడే ఆగిపోయారు. పోనీ ఇంకా కాస్త మనం ముందుకు వెళ్తే, చెప్పులు విడు ఇక్కడ ఆగితే, అంటే మనం ఏం చేస్తామంటే అలా బ్రేక్లు ఇచ్చేస్తుంటాం. అసలు ఆ ప్యాసేజ్లో మొత్తం ఏముందో చివరికి ఏమవుద్దంటే చెప్పాలనుకున్నది బ్లర్ అయిపోతాయి, చెప్పులు హైలైట్ అవుతాయి. మీరు ఆలోచించండి. ఇంకా ఆలోచించడం మొదలు పెడితే అసలు గొర్రెల కాపర్లు పొద దగ్గరికి ఎందుకు? గొర్రెలు ఏమైపోయాయి? బాధ్యత లేదు. చూసారా? ఈయన ఇది చూడడానికి పోతే గొర్రెలు ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. కానీ అక్కడ మెయిన్ ఏంటి? దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ మొట్టమొదటి మాట ఎలా ఉండాలి? కొన్ని బ్లర్ అవుతుండాలి, కొన్ని మాత్రం ఫోకస్డ్గా ఆలోచిస్తుండాలి. ఇది ముఖ్యం, ఇది హార్ట్గా అనిపిస్తుంది. అమ్మో ఇది దేవుడి మాట. దేవుడి మాట ముందు మిగతావన్నీ ఎలా అయిపోవాలి? మనకు బ్లర్ అయిపోవాలి. దాన్ని పట్టుకోవాలండి. దాన్ని పట్టుకోవాలి. అప్పుడప్పుడు ఉప్మా తింటాం కదా మనం, అందులో కూడా జీడిపప్పులు ఉంటాయి. ఆ జీడిపప్పు కోసం ఉప్మా ఎందుకు తింటాం? డైరెక్ట్ దాన్ని నోట్లో వేసుకుంటే అయిపోద్ది కదా. ప్యాసేజ్ మీకు రాగానే మీ కళ్ళు ఎలా ఉండాలంటే స్కానర్స్లో పనిచేయాలి. ఏంటి ఒక 10-15 మీరు ప్రాక్టీస్ చేయండి. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా? దాని మీద ఫోకస్ చేద్దాం.
ప్రవక్తలు మాట్లాడుతున్నారా? ఫోకస్ చేద్దాం. అక్కడ పరిస్థితుల ప్రభావాన్ని చూపిస్తున్నాయా? ఫోకస్ చేద్దాం. అసలు ఆ కాంటెస్ట్ ఏంటి? ఇందాక దేవదాసులు చెప్పినట్టుగా ఆ మూర్తికి వెళ్ళు. నీ కళ్ళ ముందే ఒక పొద, అంటే ఏదైతే చదువుతున్నావో నీ కళ్ళ ముందు అది చదువుతున్నట్లుగా ఆ ఎక్స్పీరియన్స్ లోనికి వెళ్ళు. మీ పిల్లల్ని అడిగి చూడండి, మరే ఎల్లుండి పుట్టినరోజు కదరా, ఏం చేద్దాం అనగాడు వాడు వెంటనే నవ్వుతుంటాడంటే దాని అర్థం ఏంటి? వాడు వెళ్ళాడు దాని లోపలికి, కేక్ వచ్చినట్లు, దాన్ని కట్ చేసినట్లు, అందరు పెడుతున్నట్లు, గిఫ్ట్లు ఇస్తున్నట్లు. లేఖనాలలోనికి వెళ్ళు, లేఖనాలలోనికి వెళ్ళు, లేఖనాలలోనికి వెళ్ళు. వెళ్ళినప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో నువ్వే ఆ లేఖనాలలో తిరుగుతూ చూస్తున్న ఆ అనుభూతిని చెందుతావు. కాబట్టి ఇక్కడ పొద ఇంపార్టెంటా, చెప్పులు ఇంపార్టెంటా, లేదు ఇంక ఏంటి అని ఒక ముఖ్యమైన దానికి ఇవన్నీ సపోర్ట్ అవుతూ ఉండాలి. దేవుడు. ఆ పొద మండుతుంది, కాలిపోలేదు. కారణం ఎవరు? దేవుడు. సెంటర్ పాయింట్ ఆయనే. నీ చెప్పులు విప్పుము అంటున్నాడు. ఎందుకు ఇప్పలు చెప్పులు? ఇది పరిశుద్ధ స్థలం. ఎందుకు పరిశుద్ధ స్థలం? ఆయన ఉన్నాడు గనుక. మళ్ళీ సెంటర్ ఎవరు? దేవుడే. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు అనుకోకండి ప్రేమన దేవుని పిల్లలారా. వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఏదో పరిచయం చేసుకుంటున్నాడు అనుకోకండి. అసలు దేవుడికి పరిచయం అవసరమా? అవసరం లేదు ఆయనకి పరిచయం. మరి ఎందుకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 26, 27 వచనాలు. వారు లేచెదరని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు. మీ దృష్టిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారు. ఎందుకు? ఇక్కడ ఒక స్త్రీ 7 కూడా ఏమైపోయారు? చనిపోయారు. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. దేవుడు అబ్రహాముతో తనను తాను ఇదిగో మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి అని. అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల దేవుణ్ణి అని అంటున్నాడు అంటే చచ్చిపోయిన వాళ్ళ దేవుణ్ణి అని పరిచయం చేస్తున్నాడు ఆయన. వాళ్ళు సజీవులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సజీవులు. ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాదు. అంటే ఈ సద్దుకైలకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కలవరిస్తూ బతుకుతున్నారు, కానీ ఎవరు కనెక్ట్ అవుతున్నారు? వాళ్ళు చనిపోయారు. ఇదిగో ఈ స్త్రీ కూడా చనిపోయింది. ఒకవేళ లేస్తే 7 ఎవరికి భార్య అంటున్నారు. అసలు వీళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? మరి అబ్రహాము గారు కూడా లేస్తే అబ్రహాము గారికి ఎంతమంది భార్యలు? 3. మరి 3 లేస్తే ఎవరండి అంటే లేఖనాల్లో ఉండి అడిగినట్టు అనిపించేది. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటున్నాడంటే నేను సజీవుల దేవుడను అని, వారు బ్రతికి ఉన్నారని సూచిస్తున్నాడు. అంటే ఆయన పునరుత్థానాన్ని సపోర్ట్ చేస్తూ నిర్గమకాండము 3వ అధ్యాయంలోనే మాట్లాడాడు. ఏమండి, ఈ పొదను గురించిన భాగం చదువుకున్న సద్దుకయ్యలు అర్థం చేసుకున్నది. వీళ్ళకి ఏంటంటే ఎవరికి భార్య. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, వారు దేవదూతల వలె ఉందురు అన్నాడు. మోషే గారితో మాట్లాడిన ఆ ఒక్క మాట మృతుల పునరుద్ధానాన్ని సూచిస్తుంది అంటే ఏమంటే దాని లోతు మీరు ఆలోచించండి.
ఏదో మోషే గారితో సాధారణంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ యేసుక్రీస్తు అదే ధర్మశాస్త్రాన్ని ఎంత క్రమముగా చదివాడు అంటే, ఆయన అది చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు సజీవులు, అలాగే మృతుల పునరుత్థానం అనేది ఖచ్చితంగా ఉంది కనుకనే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ఆయన ఉదహరించాడు అని కేవలం ఆ మాటకే కనెక్ట్ అయిపోయాడు. క్రమములో ఉన్నాడు గనుక ప్రేమన దేవుని పిల్లలారా, క్రమములో ఉన్నాడు గనుక. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఏంటి అంటే, వారు లేస్తే ఎవరికి భార్య అన్నప్పుడు యేసుక్రీస్తు దేవదూతల వలె ఉంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు లేస్తే ఈ బంధాలు ఏవి ఉండవు. దేవదూతల వలె ఉంటారు అంటే ఆత్మరూపులుగా ఉన్నప్పుడు ఈ శరీర బంధాలతో ఏమైనా సంబంధం ఉంటుందా? పరలోకం గొప్పది, దేవుడు గొప్పవాడు, భవిష్యత్తును ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతాడో కనీసపు ఆలోచనలు. అందుకే లేఖనాలలో శక్తిని మీరు ఎరుగట్లేదు అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కూడా చనిపోయారు అని మీరు భావిస్తున్నారంటే ఆ లేఖనాన్ని చదివినా కూడా మీకు అర్థం కాలేదంటే అని కింద చెప్తున్నాడు. మీరు బహుగా పొరపడుతున్నారు. బహుగా అంటే మీరు నమ్ముతున్నది వాక్యానుసారము కాదు అని వారిని మృతుల పునరుత్థానం వైపుకు తీసుకుని వెళుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా ఇదే హోంవర్క్ మీ పిల్లలకి ఇవ్వండి. ఒరే, దీన్ని చదివి నీకు ఏమర్థమైందో చెప్పండి అన్నప్పుడు నిజంగా వాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అంటున్నాడు అంటే వాళ్ళు సజీవులు కనుకనే సజీవులను ఉదహరిస్తున్నాడు అన్న పాయింట్ వాడికి వచ్చిందనుకోండి, నిజంగా లేఖనాల క్రమములో వాడు ఉన్నట్లు. ఎందుకంటే 3వ అధ్యాయంలోని ఈ పాయింట్ వాడికి అర్థమైతే, ఏమండి, క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములకు ఎంత బలంగా కనెక్ట్ అవుతాడో మీరు ఆలోచించండి. ఎంత బలంగా కనెక్ట్ అవుతాడు. కాబట్టి ఇప్పటికీ ఉదయం లేవగానే ఏదో హడావుడిగా వాక్యం చదువుకోవటం, ఉదయం లేవగానే ఏదో చదవాలి కదా అని టక చదివేయటం, నిజంగా ఆ పద్ధతులకు స్వస్తి చెప్పాలి. బైబిల్ చదవటానికి 1 గంట 2 గంటలు నువ్వు టైం సెట్ చేసుకోవాలి. లేఖనాలను ముందు కూర్చోవాలి. నువ్వు కష్టపడుతున్నట్లుగా ఉండాలి. ప్రారంభం అనేది చాలా కష్టంగా ఉంటుంది, కానీ అందులోనికి వెళితే దుష్టుడు నిన్నేమీ చేయలేడు ప్రేమన వారలారా. అందుకే యవనస్తులారా, మీరు బలవంతురు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అని ఎందుకంటున్నాడు అంటే, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది అన్నాడు. కాబట్టి ఆ వాక్యము నీ హృదయములో ఉంటే నువ్వు నిలబడగలిగితే దుష్టుణ్ణి ఎదిరించగలిగే సామర్థ్యం కేవలం లేఖనాలను బట్టి మనం పొందుకోగలుగుతాం. ఈ మాట చెప్పగానే వారు మాట్లాడలేకపోయారు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ విని ఉన్నవారే ఆ లేఖనాలలో ఇంత లోతుందా? మేము అందరిలాగే వాళ్ళు కూడా చనిపోయారు అనుకుంటాను. ఒకవేళ వాళ్ళు కూడా చనిపోతే చనిపోయిన వాళ్ళ పేర్లను దేవుడు ఉదహరించవలసిన అవసరత లేదు. అంటే ఆయనకు మృతులకు దేవుడు ఆయన కాదు కదా. అంటే పేర్లు ఉదహరిస్తేనే దాని వెనకాల ఇంతుంటే ప్రేమన దేవుని పిల్లలారా, లేఖనాలలో ఎన్ని పదాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని అక్షరాలు ప్రేమన దేవుని పిల్లలారా. చిన్నగా ఉన్నప్పుడు మన బాడీ డెవలప్ అవుతుంటే కణాలు పెరిగి నిర్మాణం స్టార్ట్ అవుతుంది. అలాగే వాక్కులతో నీ ఆత్మీయ జీవితం నిర్మాణం జరుగుతుండాలి ప్రేమ మాట్లాడ.
కేవలం వాక్యంతో నీ ఆత్మీయ జీవితపు కట్టడం, నీ నిర్మాణం అని ఎదుగుతుండాలి. దుష్టుడు కూలగొట్టలేనంత పటిష్టంగా దేవుని వాక్యముతో నీ ఆత్మీయ జీవితం అనేది నిలబడగలగాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఇంకేం మాట్లాడట్లేదు. దయచేసి మీరు చూడండి, మార్కు సువార్త 12:27. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. ఇంకేం మాట్లాడలేదు. ఎందుకు? దేవదూతల వలె ఉంటారు. ఈ బంధాలు ఏమీ లేవు. తిరిగి లేస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మృతులు కాదు, ఆయన సజీవులకు దేవుడు. ఒక మాట, తరతరాలు గూడు కట్టుకున్న సిద్ధాంతాన్ని ఏం చేసిందంటే బద్దలు కొట్టింది. ప్రేమ వారలారా, ఒక తెగ ఏర్పడటానికి కారణమైన ఒక సిద్ధాంతాన్ని లేఖనాలలో ఉంటున్న ఒక్క మాట పట్టణం చేసింది. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, ఎంత శక్తి ఉందంటే. అందుకే తరతరాల అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే వాక్యమే దానికి సరి అయినది. వాక్యమే. ఇక మరో ప్రశ్న వేయటానికి లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రస్తావన రాగానే ఇంకేం మాట్లాడగలరు? ఒకవేళ మాట్లాడటం మొదలు పెడితే యేసుక్రీస్తు అడిగే ప్రశ్న ఎలా ఉంటాయి? మరి వాళ్ళు లేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతాడు కదా. ఒకవేళ వాళ్ళు చనిపోయారు అనుకుంటే ఆయన మృతులకు దేవుడా అంటాడు. నిజంగా సద్దూకయ్యుల వాళ్ళ తెగకు సంబంధించిన ఒక బలమైన దాన్ని ఏమండి అసత్యాన్ని సమాధి చేశాడు. అసత్యపు పునాదులతో ఏర్పడిన సద్దూకయ్య తెగను పునరుత్థానము లేదనే ఆలోచనలు తలక్రిందులు చేశాడు. ప్రేమను వారలారా, నిజంగా ఈ ఇష్యూను మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనేమనుకుంటున్నానంటే యుద్ధం లాంటిదే ఇది. అపవాది వేసిన పునరుత్థానము లేదనే భయంకరమైన పునాదిని యేసుక్రీస్తు వాక్యం అనే మిసైల్తో ఏం చేశాడు? తుక్కు చేసి పడేశాడు. మన వారలారా, నిలవలేకపోయారు. ఏదో డిస్కషన్ అలా కాదు. మీరు ఆలోచించండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి, లేదా ఇదిగో వాళ్ళ పిల్లల నుంచి ఎంత బలమైనదిగా కట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తు ముందు అది నిలువలేకపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి వాక్యపు క్రమము లేకపోతే ఎన్నో అబద్ధాలను మనకు తెలియకుండానే నమ్మేస్తుంటాం. తద్వారా ఏమవుతుందంటే ఇదిగో క్రమముగా ఉండవలసిన మనం ఏంటంటే వక్రముగా వెళ్ళిపోతాం. ప్రేమన వారలారా, వక్రముగా వెళ్ళిపోయాము అంటే చేరవలసిన పరలోకపు గమ్యాన్ని మనం మిస్ అయిపోతాం. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి పేతురు గారు అంటున్నారు, ఇదిగో పొరపాటైతే సరిదిద్దుకోవచ్చు, కానీ అపార్థం చేసుకోకూడదు అన్నాడు. అపార్థం చేసుకోకూడదు. కాబట్టి లేఖనాలను ఫోకస్గా ఉండాలి. ఆ లేఖనాల్లో ఏ వచనం ఎక్కడెక్కడ మీ బుర్రలో తిరుగుతూ ఉండాలి. అందుకే మాటికి నేను చెప్తున్నాం, కనీసం 10 నుంచి 20 సార్లు చదివి ఈ క్రమంలోనికి రండి. బైబిల్ క్రమంలో చదవండి. ఏముంది, 10 వచనాలే కదా, చదవండి. అసలు ఎంతగా మీరు చదివి రావాలంటే ఆ 10 వచనాలు బట్టి పట్టుకుని వచ్చి కూర్చోవాలి. ఏముంది, నిజంగా అప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ప్రేమను వారలారా, కాబట్టి దేవుడు మనకే బుద్ధిని, జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే లోకంలో ఉంటున్న జంతువులకు బైబిల్ అవసరం లేదు. ప్రేమను వారలారా, వాటికి ఇవ్వబడిన జ్ఞానంతో ఈ లోకాన్ని, పరిస్థితులను ఏదో అర్థం చేసుకుని బతికేయచ్చు. కానీ నీవు నేను బతకాలంటే
ఖచ్చితంగా వాక్యం కావాలి. ఆ వాక్యమే మనకు దీపమై మనం నడిపించాలి. అది దీపమై నిన్ను నడిపించాలి అంటే ఇదిగో దాన్ని ఆలోచించే ఆ విధానంలోనికి మనం రావాలి ప్రేమను వారలారా. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. లేఖనాలు, అందులో శక్తి. పొరపాటు చేయకూడదు. అపార్థంలోనికి అస్సలు వెళ్ళకూడదు ప్రేమ దేవుని పిల్లలారా, అస్సలు వెళ్ళకూడదు. సద్దుకయ్యులకు మారు మాట్లాడకుండా వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రేమ దేవుని పిల్లలారా. అప్పటి వరకు ఎన్నో సమాధానాలు విన్నా కొట్టిపడేశారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ పొదను గురించిన సందర్భాన్ని వారి కళ్ళ ముందు పెట్టాడో వాళ్ళేమీ మాట్లాడలేకపోయాడు. కాబట్టి బాగా ఆలోచించండి. మనం నమ్మిన దేవుడు ఎవరు? సజీవుడైన ఆయన సజీవుడు అనడానికి ఎన్ని సాక్ష్యాలు ఈరోజు మన కళ్ళ ముందు. ఒక్క మాటతోనే సద్దుకయ్యులు మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే అర్థమైంది. కానీ ఈరోజు ఆయన సజీవుడు అనడానికి ఎన్ని ప్రేమన దేవుని పిల్లగారా. ఆది నుంచి ఉన్నవాడు, అనాది కాలములో ఉన్నవాడు, యుగ యుగములకు ఉన్నవాడు. అసలు ఆయనకి ఆది అంతము లేనే లేదు. ఆ గొప్ప దేవుని నమ్ముకున్న నువ్వెందుకు చిన్నగా ఆలోచిస్తున్నావు? ఆ శక్తి కలిగిన దేవుణ్ణి నమ్మిన నువ్వు ఆయన మాటలు ఎందుకు చిన్నగా చూస్తున్నావు? ఈ లేఖను వింతలే ఎందుకు చిన్నగా చూస్తున్నావు? ఆయన గొప్పవాడు అనుకుంటే ఆయన రాసిన మాటలు కూడా గొప్పవి. ఆయన మాటలు గొప్పవనుకుంటే నువ్వు ఆలోచించే విధానం కూడా ఎలా ఉండాలి? గొప్పగానే ఉండాలి. ఆ చిన్నగా ఆలోచించేటట్లుగా అసలు ఉండకూడదు ప్రేమన్న వారలారా. ఏదైతే అర్థం చేయించాడో అదే తన నిజ జీవితంలో చూపించాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు పొదను గురించి కాదు, ఇప్పుడు సమాధిని గురించి మనం నేర్చుకోవలసిన పరిస్థితి. అది ప్రారంభం. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి ఏంటి? ఖాళీ సమాధి. అంటే అన్ని సమాధులు ఏముంటాయి? ఫుల్ఫిల్గా ఉంటాయి. యేసుక్రీస్తు సమాధి ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. అంటే మండుతుంది, కాలిపోలేదు. ఇక్కడ సమాధి ఉంటుంది కానీ సమాధిలో ఆయన ఉండడు. సమాధిలో ఆయన ఉండడు. ఆ సమాధి ఆయన సజీవుడు అనడానికి ఇదిగో సాక్ష్యముగా నిలిచింది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ సజీవుడైన వాడిని నమ్ముతున్న మనం ఈ లోకంతో పనేంటి? మనకు అసలు మీరు ఆలోచించండి. చిన్నపిల్లలను చూడండి, తల్లులు ఎత్తుకుంటారు. ఇక్కడున్న ఈ దాంతో మాకు సంబంధం లేదని వాళ్ళ లోకం వాళ్ళదే. ఏదో పెంతో ఆడుకుంటుంటారు, అమ్మని చూసుకుంటుంటారు, కాసేపు పడుకుంటారు. వాళ్ళ లోకం వాళ్ళదే. మనం కూడా దేవునిలో ఉన్నాం. నీ లోకం నీదే, నా లోకం నాదే. దేవునిలో ఉండే స్థితిలోనే మనం ఉండాలి. ఈ లోకంతో మనకు పని లేదు. పరలోకానికి వెళ్ళాలి. లేఖనాలను పట్టుదలగా నేర్చుకోవాలి. సత్యంతో మన జీవితాన్ని కట్టుకోవాలి. అనేకులను యేసుక్రీస్తు సజీవుడు అని ఇదిగో ఆ ఖాళీ సమాధి సాక్ష్యముగా ఆ పొదల గురించి వాళ్ళు చదువుకొని అర్థం చేసుకున్నట్లుగా అంతకంటే స్పష్టముగా ఖాళీ సమాధి ఆయన మృతుల పునరుత్థానానికి సాక్ష్యముగా నువ్వు నేను మారిపోయి అనేకులను దేవుని దగ్గరికి నడిపించవలసిన వారం ప్రేమన వారలారా. వాక్యము లేకుండా సమాజాన్ని దేవుని వైపు తిప్పటం అనేది చాలా కష్టం. ఆ వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా నివసింపజేయాలి. ఏదో అరకొరగా కాదు, సమృద్ధిగా. కాబట్టి ఎప్పుడు చిన్నప్పుడు విన్న ఆ కథలు కానీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోక, అవి పాల వంటిది. నెమ్మదిగా ఆ ఎలాబరేషన్లోనికి వెళ్ళాలి. మన పుస్తకాలు కూడా పై తరగతుల్లోనికి వెళ్ళినప్పుడు ఎలా వివరణాత్మకంగా ఉంటాయో మనం కూడా ప్రతి సందర్భాన్ని వివరణాత్మకంగా వెళుతున్నప్పుడు అనేక విషయాలు బయటపడతాయి. ఆ విషయాలను బట్టి మనం బలపడతాం. కాబట్టి పొరపాటులు ఏమంటే సరిదిద్దుకుంటాం. అపార్థములోనికి వెళ్లకుండా బైబిల్ క్రమములో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళతాం. కాబట్టి ఇవి అనేకులకు మేలు చేయాలి.
అనేకులకు మేలు చేయాలి. పిల్లలకు వేసే టీకా మనం ఎందుకు వేసామో వాళ్ళకి తెలియదు, కానీ తర్వాత కాలాల్లో ఉపయోగపడినట్టుగా నిజంగా ఇక్కడికి వస్తున్నారంటే ఇవన్నీ తర్వాత కాలాలలో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదో ఉపయోగపడినట్టుగా ఉండవు, కానీ ఈ లేఖనాలను మిమ్మల్ని ఆదరించే రోజు, బలపరిచే రోజు, మీరు చదువుతున్నప్పుడు పలానప్పుడు ఇలా నేను ఆలోచించాను కదా, ఇప్పుడు ఆలోచిస్తాను అని ఇవే మిమ్మల్ని నడిపించే ఒక సాధనముగా మారిపోయి మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి దయచేసి అందరం బైబిల్ చదువుదాం. బైబిల్ చదవడం అంటే బాగా అక్షరక్షరం, సందర్భాలు, ఆ సన్నివేశాలు, ఆ భావాన్ని క్యారీ చేసుకుంటూ ఆ ముందు వచనాల్లో ఏముందో అది మైండ్లో పెట్టుకుంటూ రెండో వచనంలోనికి అలా దాన్నంతా మన బుర్రలో తీసుకుంటూ దేన్ని ఫోకస్ చేయాలి, దేన్ని బ్లర్ చేయాలి, ఇందులో కనబడుతున్నది ఏంటి, కనబడనిది ఏంటి, ఇదిగో ఇవన్నింటిలో నుంచి దేవుని శక్తి కలిగిన మాటలు బయటికి వస్తాయి ప్రేమన వారలారా. అందులోనే మన జీవితాలు బలపడతాయి. కాబట్టి ఇంకా మధ్యాహ్న సెషన్లో కూడా మరలా మన ఆలోచనలకు పదులు పెట్టుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. యేసుక్రీస్తు సజీవుడు, ఖాళీ సమాధి సాక్షిగా ఇప్పుడు మృతుల పునరుత్థానం అనేది వెల్లడైంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత వెల్లడైందంటే సాధన లేని స్థితిలో ఇదిగో వాక్యము పటిష్టంగా ఉంది. లోకాన్ని బట్టి నువ్వు అనుమానపడకు. యేసుక్రీస్తు సజీవుడు. ఆయనను స్వరక్షకు అంగీకరించి ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను కూడా తిరిగి లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు మన దేవుని పిల్లలారా. అందులో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి లేఖనాలను చదువుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మన ఆత్మీయ జీవితపు కట్టడాన్ని ఉన్నతంగా దుష్టుడు పడగొట్టకుండా కట్టుకోవాలి అని దేవుని బలమైన ప్రేమను బట్టి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మరి త్వరగా భోజనాలు చేద్దాం. మరలా వెంటనే వచ్చి కూర్చుందాం. అస్సలు దయచేసి ఆలస్యం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, బైబిల్ చదివే క్రమము అని నాయన ఆసక్తి కలిగిన నీ పిల్లల్ని ప్రత్యేకపరుచుకొని కేవలం నాయన నీ పిల్లల చేత బైబిల్ చదివిస్తూ లేఖనాలలో వారి జీవితాలను కట్టుకొనున్నట్లుగా, వారి కుటుంబాలను నిలబెట్టుకొనున్నట్లుగా ప్రోత్సహించడానికి నాయన మీరు నడిపిస్తున్నారు. ఈ 3వ సదస్సు కొరకు నాయన ఈ చక్కటి మందిరములోనికి నాయన మమ్మల్ని తీసుకొని వచ్చారు తండ్రి. ఈ బైబిల్ చదివే క్రమాన్ని నాయన ఇంత చక్కటి వాతావరణంలో జరగడానికి నాయన, నీ సన్నిధిలో నాయన జరగడానికి నాయన, సంఘపు వారికి నాయన మీరు ఇచ్చిన మంచి మనసుకై నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈరోజు వచ్చిన పిల్లలు నాయన పట్టుదల కలిగి నాయన వెళ్ళగలిగే తండ్రి కార్యోన్ముఖులుగా చేయండి. మా చేతుల్లో ఉంటున్న లేఖనాలు నాయన మా గుండెలకు హత్తుకుని నాయన మా జీవం, మా సర్వస్వం అనుకుంటూ నాయన ఆనందించగలిగే నాయన, ఆలోచించగలిగే, వివేచించగలిగే ఆ తీవ్రతను నాయన మా అందరికి అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. కొత్తపల్లి పెద్దపురం సంఘం వాళ్ళు ఈ పరిచర్య నాయన వారి భుజస్కంధాల మీద వేసుకొని నాయన అందరూ కలిసి కట్టుగా నాయన నీ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళుతుండగా నాయన కృపతో నాయన బలపరచండి తండ్రి. ఈరోజు కూడా ఇంకా అనేక సంగతులు విని నాయన ధ్యానించి ముగించుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడదు. ఘనత, మహిమ, ప్రభావములనైనా నీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.